నమస్తే, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు సైకిల్ యాత్రలో భాగంగా గురువారం రాత్రి శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. తన తండ్రిని ఆదరించినట్లుగానే తనను ఆదరించాలని, జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలను గెలిపించి టీడీపీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వం బలపరచాలని ఆయన కోరారు. పిట్ట కొంచెం కోతగనం అన్నట్లుగా కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడే విధానానికి జనం ముగ్ధులై చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఆద్యంతం భావోద్వేగంతో రామ్మోహన్ నాయుడు తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు తన సుదీర్ఘ సైకిల్ యాత్రలో భాగంగా 6 శాసనసభ నియోజకవర్గాలను చుట్టుముట్టి ఈరోజు 7వ నియోజకవర్గం శ్రీకాకుళం చేరుకున్నారు. స్థానిక 7 రోడ్ జంక్షన్లో తెలుగుదేశం పార్టీ అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం యువతరానికి, వ్యాపారస్తులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను కింజరాపు ఎర్రన్నాయుడు గారి ఆశయ సాధన కోసమే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని, తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో అన్ని స్థానంలో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఆద్యంతం ఆయన ప్రసంగం కింజరాపు ఎర్రన్నాయుడు గారిని హావభావాలతో సహా గుర్తు తెచ్చింది. ప్రజలు చాలా సంతోషంగా కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా ప్రసంగం విన్నట్టే చాలా చక్కగా విని సంతోషించారు. శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి శ్రీకాకుళం జిల్లాలో ఒక చరిత్ర సృష్టిద్దామని, చరిత్ర తిరగరాద్దామని నాన్నగారు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి ఆశయాలు బతికే ఉన్నాయని ప్రజలు మీకందరికీ కూడా నిరూపిద్దామని ఎంతో సాహసం చేసి 2 చక్రాల వాహనం మన సైకిల్ ని బయటికి తీశారని కూడా తెలియజేస్తున్నాను. 20 రోజులు అవుతుంది. ఈ జిల్లా మొత్తం తిరిగాం, 7 నియోజకవర్గాలు తిరిగాం, 550 కిలోమీటర్లకు పైగా తిరిగాం. మొత్తం ఎండనక, వారనక, రాత్రనక, పగలనక ప్రజలు మీకందరికీ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజ్యాన్ని ఇవ్వడానికి, మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయడానికి మళ్ళీ ఇంకో సైకిల్ రాముడు కాకి డ్రెస్ వేసుకొని వచ్చారని ప్రజలు మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఎంతో సాహసం చేశారు. నాన్నగారు చనిపోతారని ఎవరూ కూడా అనుకోలేదు. ముఖ్యంగా ప్రజలు మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు. ఎర్రన్నాయుడు లేనటువంటి శ్రీకాకుళం జిల్లా మన కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం పట్టణ ప్రజానికానికి నాకన్నా ఎక్కువ లోటు ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. వరదలు వచ్చినప్పుడు చూసాం, తెల్లవారి ఇంటికే వరదలు ఎక్కడ వస్తే అక్కడికి వెళ్లి ప్రజల తాలూకా కష్టాలు తెలుసుకున్నటువంటి నాయకుడు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. పాత బిడ్డకు వచ్చేశారు. పాత బిడ్డ కొట్టేసినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే మాట, మా పెప్పులు పులి కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఉంటుంటే ఆ పాప బిడ్డగాని తొలగించేవారన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆనాడు బాధపడ్డారు. గూండాయిజం చేశారు. పట్టణంలో గూండాయిజం ప్రోత్సహించి ఆనాడు పట్టణ వ్యాపారస్తులందరూ కూడా బంద్ చేస్తే ఆనాడు ప్రతి ఒక్కరికి కూడా లోటు ఉండేది. మా ఎర్రన్నాయుడు గారు మాతో ఉంటే ఈ ఉన్నటువంటి గూండాలందరికీ కూడా జైలుకు పంపించే విధంగా రక్షించేటటువంటి నాయకుడు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. నాన్నగారిని ఆదరించారు, ప్రేమించారు. ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఢిల్లీ వరకు పంపించడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదరించారు. మరి అదే విధంగా ఈ తండ్రి లేని వాడికి కూడా మీరే పెద్ద దిక్కవ్వండి. మీ సొంత బిడ్డలాగా, మీరందరూ కూడా చూసుకొని కింజరాపు ఎర్రన్నాయుడు గారికి ఏ విధంగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించారో అదే విధంగా ఈ చిన్నవారికి కూడా మీరు పంపించండి. రేపు ఢిల్లీ పంపించిన తర్వాత మరో ఎర్రన్నాయుడు లాగా అక్కడ తయారై
ఈ శ్రీకాకుళం జిల్లాకి అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలి. ఎర్రన్నాయుడు గారి బాధ్యతలు అంటే సాదా సీదా వ్యక్తి మోసినటువంటి బాధ్యతలు కాదు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర, జాతీయ నాయకుడు, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ స్థాయిలోనే ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినటువంటి ఏకైక సిగ్గోలు బిడ్డ. మీరందరూ కూడా ఆదరించండి, మీరందరూ ఆశీర్వదించండి. రాబోతున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మీరందరూ కూడా కదిలి రావాలని కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం చేశారని అడుగుతున్నారు. ఎంతో ప్రశాంతతగా ఉన్నటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాని అవినీతి శ్రీకాకుళం జిల్లాలా తయారు చేసి ఎక్కడికెక్కడ దగాకోరులు భూకబ్జాలు చేసి ఈ రోజు అవినీతి పరులందరూ కూడా రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారు. మీరందరూ కూడా గర్జించాలి. నాయకులుగా మేము ముందుకు వస్తున్నాం కానీ ప్రజలు మీరు తీర్పివ్వాలి. అవినీతి రాజకీయ నాయకులు మాకు వద్దన్నదే. మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. 1982 గుర్తు తెచ్చుకోండి. కాకి రాముడు ఆనాడే వచ్చాడు. నందమూరి తారక రామారావు గారు. మనకి దేవుడు ఎలాగుంటాడో తెలియదు. ఒక శ్రీరాముడు చూడాలన్నా, ఒక శ్రీకృష్ణుడు చూడాలన్నా, ఎవరిని చూడాలన్నా మనం చూసుకునేటటువంటి దేవుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఉన్నటువంటి అవినీతి పరులు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని నేను అడుగుతున్నాను. ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు దొంగతనం చేసి జైల్లో కూర్చున్నటువంటి నాయకుడు ఏ రకంగా ఈ రోజు నాయకుడు అవుతాడనేది మీకు అందరికీ అడుగుతున్నారు. తెలుగు జాతికి అంత గతి లేనటువంటి రోజులు రాలేదని మీరందరూ కూడా తీర్చుకోండి. జైల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు మాకు అక్కర్లేదన్నది మీరందరూ కూడా తీర్పివ్వాలి. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు. ఎక్కడికక్కడ అక్రమాలు చేసి ఈ రోజు అది చాలదన్నట్టుగా తెలుగు జాతిని కూడా 2 ముక్కలుగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. నాన్నగారి ఆశమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ శ్రీకాకుళం జిల్లాతోనే నాంది పలుకుదాం అని కూడా తెలియజేస్తున్నాను. శుభం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలుగు వాడి ఆత్మ గౌరవం ఉంటుందని కూడా మీకందరికీ తెలియజేస్తున్నాను. మరి పట్టణ అధ్యక్షులు పాదారం వెంకటేష్ గారికి, మరి యువ నాయకుడు మన కొర్ను ప్రతాప్ గారికి, అందరికీ కూడా ఈ రోజు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, చిట్టి నాగభూషణ్ గారికి. యూపీఏ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని తీసుకున్న విధానాన్ని దుయ్యపడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టణంలో యూపీఏ, బీజేపీ, టీడీపీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు నిరసన తెలియజేశారు.
దహనం చేయడం జరిగింది. సీమాంధ్ర ప్రాంతం నుంచి తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్న సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా కూడా ఈరోజు తెలంగాణ బిల్లు మన లోక్సభలో నిన్న రాజ్యసభలో ఆమోదం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. దీన్ని బట్టి సోనియా గాంధీ తాలూకా నియంత పాలన ఏంటి అనేది ప్రజలందరికీ అర్థమైంది. ఖచ్చితంగా తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ వాళ్ళని చూస్తే రాజ్యసభలో తెలుగుదేశం చెందిన రాజ్యసభ తెలంగాణ ప్రాంతం ఎంపీ ఏమో తెలంగాణ కావాలంటూ ప్లకార్డులు పట్టుకుంటూ, అలాగే సీమాంధ్ర ప్రాంతం చెందిన ఎంపీ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు పట్టుకుంటూ ప్రజలను మభ్యపెట్టడానికి ఎంతగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. పార్లమెంట్లో రాజ్యసభలో ఆమోదం పొందిందో ఆనాటి నుండి కూడా ఆంధ్ర రాయలసీమ ప్రజలందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనవ్వడం జరిగింది. రాష్ట్రం విడిపోతామని చెప్పినటువంటి వ్యక్తులకు హైదరాబాద్తో సహా బహుమతిగా ఇస్తూ హైదరాబాద్ని వారికి తెలంగాణకు విభజన చేయడం జరిగింది. ఈ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఒక క్యాపిటల్ ఏంటన్నది కూడా ఈ రోజుకి కూడా ప్రకటించకుండా రాష్ట్రాన్ని విభజన చేయడం ఎంతవరకు సమ్మతిస్తామో యూపీఏ ప్రభుత్వమే ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా నడాలని, రాయలసీమ ఆంధ్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడాలి. ఆ రోజే అసెంబ్లీలో మీరు బిల్లు పెట్టద్దు, వెనక్కి పంపించండి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే తాలూకా అంటే శాసనసభ్యుల తాలూకా ఒపీనియన్ తీసుకుంటానని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఈ విషయాన్ని ఎందుకు మరి అసెంబ్లీలో పెట్టాడో మనకైతే తెలియదు. లాస్ట్ బాల్ 6 కొడతానని చెప్పి ఆయన అవుట్ అయినటువంటి పరిస్థితి ఈరోజు కిరణ్ కుమార్ని కానీ చంద్రబాబును కానీ కాంగ్రెస్ అధిష్టానాన్ని కానీ బీజేపీని కానీ నమ్మినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల్లో లేదు. మాట్లాడుతూ ఆవిడ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడి మీరు సోనియమ్మనే కాదు ఈ చిన్నమ్మను కూడా మీరు గుర్తించమంటే ఇప్పుడు చిన్నమ్మ కాదు విచ్ఛిన్నమ్మని మేము వైఎస్ఆర్ చెప్తున్నాం. వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో 33 సవరణలు ప్రవేశపెట్టి 6 సవరణలకు దిగజారి ప్రభుత్వం 3 సవరణలు చేస్తే అంగీకరించినట్టు ఈ బీజేపీ మూడు తెలుగు సీమాంధ్రంలో కానీ ఈ రాష్ట్రంలో బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ టీడీపీకి కానీ లోకలను తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ రాబోయే రోజుల్లో ఈ ప్రజలకి సమకూర్చే అవకాశం ఒక జగన్మోహన్ రెడ్డి కోసం తెలియజేసుకుంటూ జై జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ విభజన బిల్లుని చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ వారి యొక్క అనైతిక కలయికని 50 మంది తెలుగు వారు కూడా అందరూ కూడా చాలామంది వీక్షించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన నిబద్ధతను చాటుకొని ఈరోజు సమైక్యాంధ్ర కోసం పోరాడి చివరి వరకు పోరాడి సంఖ్యాబలం లేక మేము ఈరోజు పార్టీలో మాకు ఆ బిల్లును నెగ్గించుకోలేక ఒకటే చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళైతే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా సిగ్గుతో తొలగించుకోవాలి. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యంగా ఈ సీమాంధ్ర ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందంటే లాబింగ్ చేయడంలోనైతేనేమి అన్నింటిలో కూడా మన ఎమ్మెల్యేలు అయితేనేమి పార్లమెంట్ సభ్యులు అయితేనేమి అందరూ కూడా విఫలమయ్యారు. ఈరోజు చూస్తుంటే సీమాంధ్రకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు సీమాంధ్రతో పాటు తెలంగాణకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం వల్ల మనకు రావాల్సిన ఇండస్ట్రీస్ కూడా రావు. రేపు రానున్న రోజుల్లో ఇక్కడున్న ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడున్న యువతకి రానున్న రోజుల్లో అంధకారం విధులు తప్పితే ఇక్కడ మళ్ళీ బాగు చేసే పరిస్థితి లేదు. కేంద్రం ఒకటే చెప్తుంది 5,000 కోట్లు ముఖ్యేస్తున్నాం మీకు ఫస్ట్ ఇయర్ బడ్జెట్లో లోటును తీరుస్తామని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ మీరు బడ్జెట్ లోటు తీరిస్తే మిగతా ఇయర్ నుండి మేము ఎవరికి అడుకోవాలని చెప్పి మీ ముఖ్యంగా మేము ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అదేవిధంగా బీజేపీ కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి రాజస్థాన్ నారీ సింగార్ సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం కిన్నెరా టాకీస్ ఎదురుగా జిల్లా పరిషత్ రోడ్.
కాంగ్రెస్ పని ఇక సరి. దేశంలో 29వ రాష్ట్రం ఏర్పడింది. సరికొత్త తెలంగాణ అవతరించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించబోయేదేమిటి? రాష్ట్ర విభజన ప్రభావం ఈ పార్టీపై తీవ్రంగా ఉంటుందని, ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని ఇండియా టుడే గ్రూప్ సి ఓటర్ ఒపీనియన్ పోల్లో తేలింది. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోల్ నిర్వహించారు. పార్లమెంట్లో టీ బిల్లు ఆమోదం పొందాక తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో వైకాపాలకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పోల్లో తెలిపింది. అయితే తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుక అందుకు కృతజ్ఞతా సూచకంగా ఆ పార్టీతో తెరాస చేతులు కలపవచ్చు. పైగా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో తమ పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ బలం పెరుగుతుందా అన్నది వేచి చూడాలి. తెలంగాణలో తెరాస తర్వాత బీజేపీ, సీమాంధ్రలో వైకాపా తర్వాత టీడీపీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. రాష్ట్రపతి పాలనకు నో ఛాన్స్. సీఎం పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్ నరసింహన్ శుక్రవారం కేంద్రానికి నివేదికను పంపబోతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆయన తన నివేదికలో సిఫార్సు చేశారని తెలుస్తోంది. నేడు లేదా రేపు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. అయితే రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదని కేంద్ర హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన కన్నా కొత్తగా ముఖ్యమంత్రి నియమించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే హోంశాఖ మొగ్గు చూపుతుందని అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన బెటర్ అనే అభిప్రాయంలో ఈ శాఖ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం గవర్నర్ నివేదిక కోసం వేచి చూసిందని, అయితే నివేదిక లేకుండా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేనందున సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేసుకుందని అంటున్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో రాష్ట్ర పరిస్థితిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజా మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, కన్నా రఘువీరారెడ్డి తదితరులు గవర్నర్ను కలిసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించాలని, రాష్ట్రపతి పాలన అవసరం లేదని, ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమకుందని వారు ఆయనకు చెప్పారు. అయితే ఒకవేళ రాష్ట్రపతి పాలన వస్తే మీరంతా సహకరించాలని వారిని గవర్నర్ కోరడంతో వారు ఆశ్చర్యపోయారని తెలిసింది. ఏది ఏమైనా గవర్నర్ మాత్రం తన నివేదికను రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే విధంగానే రూపొందించారని సమాచారం. విభజనకు బీజేపీ షరతులు. బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఆందోళన మధ్య సభలో బిల్లుపై చర్చించడం మొదలుపెట్టారు. తెలంగాణకు మేము సమ్మతమే, కానీ అదే సమయంలో సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించాలని అంటూ ఆయన సీమాంధ్ర సమస్యల్ని వివరించారు. హైదరాబాద్ను కోల్పోతే సీమాంధ్రకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని సీమాంధ్రకు తరలించాలి. విభజన వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తాయని సీమాంధ్రులు ఆవేదన చెందుతున్నారు. వారి భయాందోళనని తొలగించాలని, ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదా కేటగిరీ కల్పించాలి, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, సీమాంధ్రలోని సీపోర్టులు, ఎయిర్పోర్టులు అభివృద్ధి పరిచి సీమాంధ్ర, రాయలసీమకి పన్నుల మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రులు దోపిడీదారులంటూ ప్రచారం చేయటం సరికాదన్నారు. హైదరాబాదులో అందరికీ నివసించే హక్కు ఉందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో విడిపోవడమే మంచిది అని ఆయన వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు డిమాండ్లు చిట్ట విప్పుతున్నంతసేపు సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. సభ్యుల అరుపులు, కేకల మధ్య ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. డిమాండ్లని పరిగణలోకి తీసుకుంటామని కురియన్ పదే చెప్పడంతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత మాట్లాడిన సిపిఎం సభాపక్ష నేత సీతారాం ఏచూరి కూడా రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అని స్పష్టం చేశారు. మరికొన్ని వార్తలు చూద్దాం. చిత్తూరు జిల్లాను పోలియో రహిత జిల్లాగా ఉండే విధంగా చూడాలని కలెక్టర్ సౌరభ్ గారి సూచనల మేరకు ఈ నెల 23వ తేదీన జాతీయ ఇమ్యునైజేషన్ నిర్వహించి తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ గీతాంజలి శుక్రవారం పాత్రికేయులతో అన్నారు. ఈ కార్యక్రమంలో 23న పోలియో బూతులను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే 24, 25వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించి వ్యాధి బారి నుండి వారిని రక్షించవలసిన గురుతర బాధ్యత తల్లిదండ్రులేనని, తప్పగా పోలియో చుక్కలు బూతుల వద్దకు వెళ్లి వేయించాలని, రాలేని పరిస్థితుల్లో మరుసటి రోజున ఇంటింటికి వచ్చి మా సిబ్బంది సహకరించి పోలియో చుక్కలను వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ రత్నకుమారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బి జగన్నాథరావు, మీడియా ప్రతినిధులు
పాల్గొన్నారు. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.